హాయ్ ఫ్రెండ్స్, మన ఇంద్రియాలు చాలా బలమైనవని, అవి మనల్ని ఎప్పుడైనా తప్పుదారి పట్టించగలవని కృష్ణుడు హెచ్చరించాడు. మరి వీటికి లొంగిపోకుండా ఉండటం ఎలా? మన మనస్సు మన మాట వినాలంటే ఏం చేయాలి? ఈ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారాన్ని ఈ శ్లోకంలో కృష్ణుడు చాలా అద్భుతంగా వివరించాడు. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా శ్లోకం అర్థం ఏంటంటే, సాధకుడు ఆ ఇంద్రియాలన్నిటినీ అదుపు చేసి నాయందే మనస్సు లగ్నం చేసి ఉండాలి. ఎవని ఇంద్రియాలు తన స్వాధీనంలో ఉంటాయో వాని బుద్ధి స్థిరమైనది అని చెప్పబడుతుంది. కృష్ణుడు ఇక్కడ ఒక ప్రాక్టికల్ సైకాలజీ వివరిస్తున్నాడు. ఇంద్రియాలను బలవంతంగా ఆపడం వల్ల అవి మళ్లీ తిరగబడతాయి. అందుకే వాటిని అదుపు చేయడంతో పాటు మనసును ఒక ఉన్నతమైన శక్తికి అనుసంధానం చేయాలి. మనసు ఖాళీగా ఉంటే మళ్లీ పాత అలవాట్ల వైపు వెళ్తుంది. అందుకే దానికి ఒక పాజిటివ్ సెంటర్ కావాలి. ఆ సెంటర్ ఏంటో కాదు, భగవంతుడు. యుద్ధరంగంలో భయం, బంధుప్రీతి అనే ఇంద్రియాల అల్లకల్లోలం నుండి అర్జునుడు బయటపడాలంటే తన దృష్టిని కృష్ణుడి మీద పెట్టాలని ఆయన ఉద్దేశం. ఈ శ్లోకంలో మత్పరం అనే మాట చాలా కీలకం. అంటే నన్నే పరమగతిగా భావించి అని అర్థం. ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరు మీ బ్యాడ్ హ్యాబిట్స్ ని వదిలేయడానికి లేదా మీ ఇంద్రియాలను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా? మీరు ఒక చెడు అలవాటును వదిలేయాలంటే అంతకంటే గొప్ప అలవాటును లేదా ఒక ఉన్నతమైన ఆశయాన్ని మీ మనసుకు ఇవ్వాలి. మనసు ఒక కోతి లాంటిది. దానికి ఒక గొలుసు కావాలి. ఆ గొలుసే పరమాత్మ మీద భక్తి లేదా మీ లక్ష్యం మీద అంకిత భావం. ఎప్పుడైతే మీరు మీ ఇంద్రియాలను ఒక క్రమశిక్షణలో పెట్టి మీ మనసును ఒక ఉన్నతమైన ధ్యానంలో ఉంచుతారో అప్పుడు బయట ప్రపంచంలోని ఆకర్షణలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. పరిస్థితులు మిమ్మల్ని నియంత్రించకూడదు. మీరే మీ ఇంద్రియాలకు బాస్ అవ్వాలి. మీరే మీ ఇంద్రియాలను కంట్రోల్ చేయాలి. కానీ ఒకవేళ మనం ఇంద్రియాలను అదుపు చేయడంలో విఫలమైతే ఏమవుతుంది? ఒక చిన్న ఆలోచన మనిషిని పతనానికి ఎలా తీసుకెళ్తుంది? ఆ భయంకరమైన సైకిల్ గురించి కృష్ణుడు తర్వాతి శ్లోకంలో వివరించాడు. అది మీ జీవితాన్ని మార్చేసే పాఠం. మిస్ అవ్వకండి. ఇలాంటి గీతా సందేశాల కోసం మన వీడియోలు చూస్తూనే ఉండండి. మరిన్ని జ్ఞాన సందేశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ.